The problem we faced today morning due to the unshortage is unspeakable, sir. So I kindly request for more toilets to be provided, sir. ఇక్కడే చాలా టాయిలెట్స్ ఉన్నాయి, మీరెందుకు 5 టాయిలెట్స్ మాత్రం ప్రొవైడ్ చేశారు? అయ్యా, కొన్ని విషయాల్ని కట్టడి చేయాలి. మన వల్ల కట్టడి చేయలేని విషయాల్ని ఎలా అలవాటు చేసుకోవాలి, సార్? టాయిలెట్లో పోయి వేరేం అలవాటు చేస్తారు, ఎక్స్ట్రా టాయిలెట్స్ ప్రొవైడ్ చేయండి. లేదయ్యా, పిఆర్ఎస్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఎవరి కోసమో మార్చలేం. నేనున్నానుగా, ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఓకే, క్యారీ ఆన్. స్క్వాడ్స్ డివైడ్ చేయండి. లెట్ ద ట్రైనింగ్ బిగిన్. ఏడుకొండలు మణిశంకర్, కార్తిక్, మహేష్, వసంత్, మురళి, బాదర్ బాషా, సంతోష్, మల్లికార్జున్. నా పేరు విజయ్ కుమార్. ఈ రోజు నుంచి నేనే మీ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ని. అటెన్షన్! అందరూ క్యాప్స్ ని రిమూవ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరపున మీకు స్వాగతం పలుకుతున్నాం. ఇంకాసేపట్లో మీ అందరికీ శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ పోలీసు శిక్షణలో ఏ ఊరు? అయ్యా, కొవ్వూరు నుంచి వచ్చానయ్యా. ఇక్కడికెందుకు వచ్చావు? అయ్యా, ఇక్కడికెందుకు వచ్చావు? పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చానయ్యా. ఓ, పోలీస్ ట్రైనింగ్ చేసి ఏం పీకుతావు? అయ్యా, దొంగల్ని వెతికి పట్టుకుంటానయ్యా. దొంగే నిన్ను పట్టుకోకుండా ఉంటే చాలు. పొట్టి పొట్ట, తల మీద జుట్టు లేదు. ఎంతమంది పిల్లలు? అయ్యా, పెళ్లి అవ్వలేదయ్యా. పోలీస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఉన్నానయ్యా. అటువంటిదేమి చేయకు. నువ్వెందుకురా పుస్తకం కొండవు? ఏంట్రా నవ్వు? నేను బట్టలు లేకుండా నిలబడ్డానా? నవ్వుతున్నాడు. ఏంటి, షేవ్ చేసుకోలేదా? లేదయ్యా, పొద్దున్నే షేవ్ చేశానయ్యా. పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతావా? అలా చేయనయ్యా. నేను చెప్పింది మాత్రం చెయ్యి. ప్రశ్నలు అడక్కో. ఏంటి? సరే అయ్యా. ఏంటి పెద్దాయన, ట్రైనింగ్ పూర్తవగానే రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతావా? లేదయ్యా, 44 ఏళ్ళగా. 44 ఏళ్లేనా? 44 ఏళ్ళంటే చిన్న వయసా? ఏంట్రా? ఏరా, నువ్వేనా ఉదయం దొడ్డికెళ్ళడం గురించి 5 నిమిషాలు ఆంగ్లంలో మాట్లాడావు? ఎస్ సార్. నీ నోటంటే అయ్యానే మాట రాదా? అవునయ్యా. ఏ ఊరు? రామాపురంలో సీతమ్మ కోటయ్య. ఏం చదువుకున్నావు? ఎంఏ క్రిమినాలజీ. నువ్వెవడివి? ఏ కులం నీది? పబ్లిక్ గా ఇలాంటి వాటికి సమాధానం చెప్పనయ్యా. అప్లికేషన్ లో కులం రాయకుండానే అప్లై చేసావా? కులం చెప్పకుండానే గవర్నమెంట్ జాబ్ దొరికిందా? ఓహో, నువ్వు విప్లవకారుడువా? పోలీసులో విప్లవం తేవడానికి వచ్చావా? పోలీసుడికి విప్లవకారుడికి పొత్తు కుదరదు. ఉదయం ఒక్కడు కూడా నోరిప్పలేదు. నువ్వేంట్రా పెద్ద పోటుగాళ్లం మాట్లాడావు? అప్పుడే నిన్ను కొట్టి లాక్కెళ్ళిపోయి ఉండేవాణ్ణి. కమాండర్ ఉండడం వల్ల వదిలేశాను. A22 బ్యాచ్ ఎంతమంది ఉన్నారా? కోర్టులో కేసు వేసి పనికి వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తండి. 82 బ్యాచ్ చేతులెత్తండి. నేను చెప్పిన వాళ్ళందరూ బయటికి రండి. 1 2 3 4 5 6 7 8 ఈ పిఆర్ఎస్ లో పోటీయే మెయిన్. ఈ పోటీ వరకు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఈ పిఆర్ఎస్ లో ట్రైనింగ్ చేయడం చాలా కష్టం. ఈ వయసు అయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి. ఈశ్వర్మూర్తి స్క్వాడ్ అంటే మెడల్ స్క్వాడే. ఇక్కడ ట్రైనింగ్ కి సరిగ్గా రాని వారు, వయసైన వారు, నోటి దురుసు గలవారు ఎవరు నాకు సెట్ అవ్వరు. మీ అందరికీ నేను 2 అవకాశాలు ఇస్తాను. 1, సీడీ కాళ్ళు చేతులు పట్టుకొని వేరే స్క్వాడ్ కు మారిపోండి. లేదంటే నైట్ 10 గంటలకి ఒక లాస్ట్ బస్ ఉంది, అది ఎక్కి 8 మంది ఊరు చూసి వెళ్ళిపోండి. రేపటి నుంచి
మీ 8 మందిని నా స్క్వాడ్ లో చూడకూడదు. నువ్వు రా. నువ్వే ఈ స్క్వాడ్ లీడర్వి. ఇక్కడ ఏం జరిగినా వచ్చి నాతో చెప్పాలి, సరేనా? సరేనయ్యా. ఈ ట్రైనింగ్ అనేది మనసుని శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి, పోటీలో పాల్గొనడానికి కాదు. గవర్నమెంట్ ఉద్యోగం దొరకడమే కష్టం. త్వరగా ట్రైనింగ్ ని ముగించి బయటికి వెళ్లే మార్గం చూడండి. ఓకే, అటెన్షన్. సిటీస్. నా పేరు మధు. నేను యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నాను. నేను మీకు లా క్లాస్ తీసుకోవడానికి వచ్చాను. వీళ్ళు కూడా మీకు లా క్లాస్ తీసుకుంటారు. లాలో ఏ అనుమానం ఉన్నా మీరు నన్ను అడగొచ్చు. కానీ నాకు ఒక అనుమానం, మీరందరూ ఎందుకు పోలీస్ ఉద్యోగానికి వచ్చారు? తమ్ముడు మీరు చెప్పండి. మీరే అయ్యా. మనసులో ఉన్నది చెప్పండి. అలాగే. చెప్పండి. పోలీస్ అయితే అందరినీ కొట్టచ్చయ్యా. లంచం తీసుకోవచ్చు, అలాగే సెటిల్ అయిపోవచ్చు. మీరు రౌడీ అయి ఉండొచ్చే, ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు, లంచం తీసుకోవచ్చు. అయ్యా ఇదంతా లైసెన్స్ ఉంచుకొని చేయాలయ్యా. మొత్తానికి డిసైడ్ అయ్యే వచ్చారు. అవునయ్యా. కూర్చోండి. తమ్ముడు మీరు చెప్పండి. అయ్యా ఊర్లో పిల్లనిస్తానన్నారయ్యా, అందుకే పోలీస్ పనికి వచ్చానయ్యా. కూర్చో. కారణమే కొత్తగా ఉంది. మీరు? అయ్యా, అనవసరంగా దేశంలో పోరాటాలు ధర్నాలు చేసి టైం వేస్ట్ చేసే వాళ్ళని షూట్ చేసి పారేయాలి. అందుకే పోలీసు ఉద్యోగానికి వచ్చాను. కూర్చో. మీ జీవితంలో మీరు ఒక పోలీసుని ఎప్పుడు ముఖాముఖి కలిశారో చెప్పండి. గుర్తుందా? గుర్తున్న వాళ్ళు చేయి పైకెత్తండి. అంటే ఆ అనుభవం మీ అందరికీ గుర్తుంది. అదే పోలీస్. లేని వాళ్ళ, పేదవాళ్ల గొప్ప నమ్మకం దేవుడు. వాళ్లకు కష్టం వచ్చిందంటే దేవుణ్ణి మొక్కుతారు. దేవుడి తర్వాత వాళ్ళు ఎవరి సహాయం ఎదురు చూస్తారో తెలుసా? రేపు కాకి చొక్కా వేసుకోబోతున్న మీ సహాయమే. అయ్యా నన్ను ఒకడు కొట్టాడు, అయ్యా నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వచ్చి అడగండి అని వాళ్ళ అన్నదమ్ముల దగ్గర చెప్పలేని విషయాలు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్తారు. పోలీస్ ఒక సామాజిక వైద్యుడు. దీన్ని ఉద్యోగం అనుకుంటే బాగా ఆదాయం వచ్చే ఉద్యోగం. కానీ సేవ చేశారంటే ప్రజలకి మీరు దేవుళ్ళుగా కనిపిస్తారు. శ్రామిక ప్రజల హక్కుల్ని, వాళ్ల న్యాయపరమైన పోరాటాల్ని, స్త్రీలని, చిన్నపిల్లల్ని గౌరవించే సంస్కృతిని, ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిజాయితీని డబ్బు కోసం ఎవరి దగ్గర అమ్ముకోనన్న ధైర్యాన్ని ఈ ట్రైనింగ్లో నేను మీకు ఇవ్వగలనని నమ్ముతున్నాను. కొత్తగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు. రే, ఎవరు వాళ్ళని పట్టించుకోకండి రా. ఈ రాత్రికి ఊరికెళ్ళిపోతారు. 98 బ్యాచ్ లో మొత్తం 2500 మంది ఇతన మాత్రమే పోలీస్ ఎగ్జామినేషన్లు 98% స్కోర్ చేసి పాస్ అయ్యాడంటే చూడండి. రాత్రికి అతను వెళ్ళిపోతాడు చూడు, పొద్దున్నే ఖచ్చితంగా రాడు. వాడు ఖచ్చితంగా వెళ్ళడంటుంటే ఎలా చెప్తున్నావు? రేపు వాడు గ్రౌండ్ కి డెఫినెట్ గా వస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. చెప్పింది ఈశ్వరమూర్తి, వస్తాడా ఏంటి? ఈశ్వరమూర్తి అయితే అందరూ భయపడిపోతారా? రేపు వాడు తప్పకుండా వస్తాడు. ఎంత పెట్టు? అడ్వాన్స్ లెఫ్ట్ టర్న్. నిన్న నేను 8 మందిని వెళ్ళిపోమన్నానుగా, వెళ్ళిపోయారా? వెళ్ళని వాళ్ళు బయటికి రండి. నలుగురు వెళ్ళిపోయారు, మీరు మాత్రం వెళ్ళలేదు. నిన్నే వెళ్ళిపోమన్నానుగా. అయ్యా నిన్నే ఇన్స్పెక్టర్ అయ్యగారి దగ్గర స్క్వాడ్ మార్చమని అడిగానయ్యా, అయ్యగారు మార్చలేదయ్యా. స్క్వాడ్ మార్చలేదంటే తర్వాత ఆప్షన్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడమే. సరే, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాతే ట్రైనింగ్ పెట్టుకుందాం. అలా వెళ్ళడం కుదరదయ్యా. 15 సంవత్సరాలు కష్టపడి కోర్టు అది ఇదిని తిరిగి ఈ పని తెచ్చుకున్నానయ్యా. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా? నేను బాగా పరిగెడతానయ్యా, కావాలంటే పరిగెత్తించి చూడండి. పరిగెడతావా? అయితే చూడాల్సిందే. ఇక్కడున్న వాళ్ళందరూ ఆ ఆబ్స్టికల్ ని టచ్ చేసి తిరిగి ఇక్కడికి రావాలి 10 సెకండ్లలోగా. ఎవడైతే 10 సెకండ్లలోపు వస్తాడో వాడిని మాత్రమే తీసుకుంటారు. పరిగెత్తండ్రా, వేగంగా, ఇంకా వేగంగా. ఆ నలుగురు ముట్టుకోకుండానే వస్తున్నారు. టైం అవుట్. ఆ చెట్టును తాకండి.
ఓ 10 సెకండ్లలోపు రావాలి ఓ టైం అవుట్ తిరిగి పరిగెత్తండి 10 సెకండ్లు సెకండ్లో అంత దూరం ఎలా పరిగెత్తగలరే? అదే ఈశ్వరమూర్తి అంటే. టైం అవుట్ తిరిగి పరిగెత్తండి రా 10 సెకండ్లు ఇక్కడే అదే సమస్యగా ఉన్నట్టుంది. అవునన్నా. ముందు ముందు ఇంకేం చేస్తారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. రేయ్